వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 462వ పాట పాడుకుందాం. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము చేసేదమా ప్రభు వెంబడి, పయనము చేసేదమా ప్రభు వెంబడి. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ఆదరణయు అధిక బలమును ఆత్మా ఖడ్గమును, అవనిలో అందరి రక్షయును. ఆదర్శాంబౌ ఆయన వాక్యమే, ఆదర్శాంబౌ ఆయన వాక్యమే, అనిశము మనకిల మార్గము చూపగా, అనిశము మనకిల మార్గము చూపగా. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. దరవీరోదులు మాము చూటగా దరి చేరెదమేసున్, ప్రభుని దరి చేరెదమేమో. దాత్రి దురాశల డంబములన్నిటి, దాత్రి దురాశల డంబములన్నిటి మైత్రిని వీడి నడచెదమేసుతో, మైత్రిని వీడి నడచెదమేసుతో. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము చేసేదమా ప్రభు వెంబడి, పయనము చేసేదమా ప్రభు వెంబడి. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక నూతనమైన దినం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సమయంలో యోహాను సువార్తలోని ప్రజలను మనం జ్ఞాపకం చేసుకుంటూ నిన్నటి దినాన మార్తను గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఆమె సహోదరి అయిన మరియను గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనంలోనే మనం చూస్తాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియాలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను అనే మాటను 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గేరీ చాప్మెన్ అనే వ్యక్తి మన యొక్క ప్రేమను ఎదుటివారి పట్ల ఎన్ని రకాలుగా వ్యక్తపరచవచ్చు 5 విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ 5 విషయాల్లో మార్త అయితే పరిచర్య చేయడం ద్వారా తన యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తే, మరియ మాత్రము నాణ్యమైన సమయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారితో గడపడానికి ఆమె ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా క్రీస్తు యొక్క పాదాల దగ్గర ఉంటూ ఆయన యొక్క మాటలు వినడం ద్వారా తన యొక్క ప్రేమను అక్కడ వ్యక్తపరచడానికి ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య చేయడం ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని యొక్క వాక్యము వినడం కూడా అంతే ప్రాముఖ్యమైనది.
ఇద్దరు కూడా రెండు వేరు మార్గాలను ఎన్నుకున్నారు. ఆ రెండింటి ద్వారా కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని వారు సంతోషింపజేస్తూ ఉన్నారు, ఆనందింపజేస్తూ ఉన్నారు. ఇద్దరు చేసింది తప్పు కాదు, కాకపోతే వారు వ్యక్తపరిచిన విధానం మాత్రమే వేరు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికే ఆమె ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తన పరిచర్య నిమిత్తం అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ తమ దగ్గరికి వస్తూ ఉన్నాడు. కొంత సమయం మాత్రమే అక్కడ ఉండి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన ఉన్న సమయంలోనే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఆలోచన చేస్తూ ఉంది. ఒకవేళ ఆయన ఆ దినమంతా అక్కడ ఉండే పరిస్థితి అయితే, ఒకవేళ తన సహోదరికి ఆమె సహాయం చేసి ఉండేదేమో. కానీ ఆయన వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి దొరికిన ఆ కొద్ది సమయము క్రీస్తు యొక్క మాటలు వినడానికే ఆమె ప్రాధాన్యతనిచ్చింది. కారణం ఏంటంటే, ఇంటి పనులు ఎప్పుడూ ఉండేవి, ఆయనైతే ఎప్పుడు కూడా ఉండడు. కాబట్టి ఉన్నప్పుడే ఆయన యొక్క మాటలను వినాలి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచన ఆమె కలిగి ఉంది. కాబట్టి ఈ సహోదరులిద్దరి యొక్క పరిస్థితిని ఆలోచన చేసినప్పుడు ఎవరికి వారు ప్రాధాన్యతనిచ్చారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మరియా క్రీస్తుతో పాటు ఉండి దేవుని మాటలు వినడానికి మొదటి ప్రాధాన్యతనిచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రకారమే మనం కూడా మన జీవితంలో దేవుని యొక్క వాక్యం వినడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం వాక్యం వింటూ ఉన్నాము, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్న మాట ఏంటంటే, వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు అనే మాట చెప్తూ ఉన్నాం. వింటున్నామన్న పేరు మాత్రం మనకుంది, కానీ ఏం చెప్తూ ఉన్నారో దానిని గ్రహించలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ఆ విధంగా వినడము అనేది ఏమాత్రం కూడా ప్రయోజనం లేనిది. మనం వింటున్నాము అని ఎప్పుడు అంటారంటే, వినిన దాని ప్రకారం చేసినప్పుడే మనము విన్నవాళ్ళం అవుతాం. కాబట్టి మరియా ఏదైతే పని చేస్తూ ఉందో మనం కూడా ఆ పనిని ఆలోచన చేసి ప్రాధాన్యతలను జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వాక్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తాం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనెను. ఇదే మాట ముందర 21, 22 వచనాలలో మార్త కూడా అంటూ ఉంది. కానీ అక్కడ మార్తతో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ తానే పునరుద్ధానమును జీవమును అని చెప్పిన మాటలు మనం అక్కడ చూస్తాం. కానీ మరియ దగ్గర మాత్రము ఆ మాట మరలా చెప్పలేదు. నీవు నమ్ముచున్నావా అని మార్తను అడిగినట్లుగా, మరియను అడిగినట్లుగా మనం చూడం. కారణం ఏంటి అనంటే, ఆమె మొదటి నుండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతుంది కాబట్టి, దేవుని యొక్క వాక్యంలో ఆమె ఓ మంచి ఆత్మీయత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె విశ్వసించింది అని ఆయన గ్రహించగలుగుతున్నాడు. మార్త అయితే పనులలో ఉన్నప్పుడు అంతటి ఆత్మీయత ఆమెలో ఒకవేళ చూడలేకపోయాడేమో, అందుకొరకు నమ్ముచున్నావా అని అడుగుతున్నాడు. కానీ మరియా అయితే ఖచ్చితంగా విశ్వసించిందని యేసుక్రీస్తు ప్రభు వారే నమ్ముతూ ఉన్నారు. కాబట్టే మార్తను అడిగినట్లు నమ్ముచున్నావా అని మరియను అడిగినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని మనం చూస్తాం. ఈ 12వ అధ్యాయంలో మార్త మరియల సహోదరుడైన లాజరు చనిపోయి తిరిగి లేపబడుతూ ఉన్నాడు. కొంతకాలం గడిచిపోయింది. మరలా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గంలో వచ్చినప్పుడు, వారి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు లాజరు కూడా వాళ్ళతో కూర్చుంటూ ఉన్నాడు. మార్తనేమో తిరిగి పని చేసుకుంటూ ఉంది. ఆ సమయంలో మరియ చేసిన ఆ యొక్క పనిని మనం జ్ఞాపకం చేసుకుంటే, మిక్కిలి విలువగల అత్తరును తీసుకుని వచ్చి ఆయన పాదముల మీద పోసి తన తల వెంట్రుకలతో తుడిచిన ఆ సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. దానిని బట్టి లోకరీతి అయిన ఆస్తిపాస్తుల కంటే కూడా క్రీస్తు కొరకు దానిని వెచ్చించడము
చాలా మంచిది, ఆశీర్వాదకరమని ఆమె నమ్మింది. దానిని ఎలా వ్యక్తం చేస్తుంది అనంటే మిక్కిలి విలువైనది వేస్ట్ అయిపోతుందని ఆమె అనుకోలేదు. కానీ తన యొక్క ప్రేమను, తన యొక్క భక్తిని ఆ విలువైన అత్తరును ఆయన పాదముల మీద పోయడం ద్వారా ఆమె బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనం దేవుని యందు భయము, భక్తి ఉంటే, నిజమైన ప్రేమ దేవుని పట్ల మనం కలిగి ఉంటే, ఖచ్చితంగా ఇహలోకమైన వేటికి కూడా మనము ప్రాధాన్యతనివ్వము. దేవునికి మాత్రమే మొదట మనము ప్రాధాన్యతనిచ్చే వాళ్ళుగా ఉంటాం. ఆ తర్వాత ఆమె చేసిన పనిని బట్టి శిష్యులు ఆమెను విమర్శించినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్న ఒక మాటను మనం చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నప్పుడే మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకు అందుబాటులో ఉన్నప్పుడే ఆయనను వెదకాలి అని యెషయా గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు అవకాశం ఉన్నప్పుడే క్రీస్తు పట్ల మన యొక్క ప్రేమను కానీ, మన యొక్క భయాన్ని కానీ, మన యొక్క భక్తిని కానీ మనము చూపించడానికి ప్రయత్నం చేయాలి. అది పరిసయ్యుల వలె చూపించడం కాదు, కానీ అనేకులకు ప్రేరేపణగా ఉండడానికి, అనేకులు క్రీస్తు కొరకు తమను తాము సమర్పించుకోవడానికి ఒక సాక్ష్యంగా ఉండడానికి మనం దానిని చూపించుకోవాలి తప్ప పరిసయ్యుల వలె ప్రజల యొక్క మెప్పును పొందుకోవడానికి కాదు. మరియా ఆ పని చేసినప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఉన్నారు, కానీ ప్రజల యొక్క మెప్పు పొందుకోవడానికి ఆమె ఆ పని చేయలేదు. కాబట్టి మనం కూడా నిజమైన భయము, భక్తి, ప్రేమ దేవుని పట్ల కలిగి ఉంటే ఆయన ద్వారా మెప్పు పొందుకునే విధంగానే చేయాలి తప్ప లోకరీతిగా ప్రజల యొక్క మెప్పు కొరకు మనం దానిని చేయడానికి వీల్లేదు. మరియా ద్వారా ఈ 3 విషయాలు దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. అట్టి లక్షణాలను మనం కూడా అలవర్చుకొని దేవుని కొరకు ఇహలోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీవు మాకు అనుగ్రహించిన అన్నది నా ఆత్మీయ మన్నాను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, మరియా ద్వారా మీరు మాకు బోధించిన విషయాలను మేము జ్ఞాపకం ఉంచుకొని మా జీవితాల్లో అలవరుచుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటూ, నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే అన్నది నా ఆత్మీయమన్న భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.